హాయిగా నవ్వుకునేలా చేస్తే చాలు సినిమా హిట్ అవుతుందా? సమ్మర్ రిజల్ట్ చూస్తుంటే అదే అనిపిస్తుందా? ఎన్ని హై బడ్జెట్ ఫిల్మ్స్ వచ్చినా, క్రేజీ హీరోస్ బరిలోకి దిగినా చివరికి నవ్వించిన చిన్న చిత్రాలే సూపర్ హిట్ అయ్యాయి. ఎలాగో ఇప్పుడు చూద్దాం. సినిమాలకు సమ్మర్ సీజన్ చాలా పెద్దది. సంక్రాంతి, దసరా సెలవుల్లో 2-3 సినిమాలు విడుదలైతే సమ్మర్ 2.5 నెలల్లో 10 నుంచి 15 క్రేజీ మూవీస్ వస్తున్నాయి. ఈ ఏడాది వేసవి సెలవుల్లో స్టార్ హీరో ఒక్కరూ రాకపోయినా చిన్న హీరోలు సక్సెస్ తీసుకొచ్చారు. అందులోనూ కామెడీ చిత్రాలే బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు తీసుకొచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ సమ్మర్ లో చాలా డిజాస్టర్స్ చూడాల్సి వచ్చింది. జనాలు థియేటర్స్ కు రావడం లేదని నిర్మాతలే భయపడి ఓపెన్ అయ్యారు. దీనికి తోడు ఐపీఎల్ యూత్ ను ఇంట్లో నుంచి బయటకు రానియకుండా కట్టడి చేసింది. వీటన్నిటినీ దాటుతూ సమ్మర్ లో హిట్ మూవీస్ అంటే 4 సినిమాలే కనిపిస్తాయి. టిల్లు స్క్వేర్ తో విపరీతంగా కవ్వించి 68 కోట్ల షేర్ రాబట్టిన సిద్ధు జొన్నలగడ్డకు సూపర్ క్రేజ్ వచ్చిందనుకుంటే జాక్ తో ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. సినిమా బిజినెస్ 18 కోట్లకు జరిగితే 5 కోట్లు కూడా రాలేదు. సమ్మర్ లో వచ్చిన చాలా క్రేజీ మూవీస్ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేశాయి. తమన్నా నటించిన ఓదిలై 2కు నిర్మాత సంపత్ నంది ఎంత బిల్డప్ ఇచ్చినా 4 కోట్ల షేర్ దాటలేకపోయింది. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ కు సగం కూడా కలెక్ట్ చేయలేకపోయింది. రాబిన్ హుడ్ థియేట్రికల్ రైట్స్ ను 27.50 కోట్లకు అమ్మితే 7 కోట్లు కూడా రాలేదు.